చంక దగ్గర ముడతలు ముడతలు వస్తున్నా ఖచ్చితంగా అయితే ఈ టిప్ ఫాలో అవ్వండి. ముఖ్యంగా కొత్తగా నేర్చుకునే వారికైతే ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా! ఈ బ్లౌజ్ వచ్చేసి సైడ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా లేదు. ఈ విధంగా ఉన్నా కూడా మనకి అసలుకు ఫిట్టింగ్ అనేది సరిగ్గా ఉండదండి. ఈ విధంగా ఉండకూడదు. లైన్ అనేది ఫిట్టింగ్ లైన్ అనేది వంకరగా ఉండకూడదు. స్ట్రైట్‌గా ఉండాలి. స్ట్రైట్‌గా ఉంటేనే మనకి ఫిట్టింగ్ అనేది ఫినిషింగ్ తర్వాత వేసుకున్న తర్వాత ఒంటికి అద్దినట్టు ఉంటుందండి. తర్వాత ఫస్ట్ మనము నడుము యొక్క కొలత, తర్వాత చెస్ట్ యొక్క కొలత అందరికీ కూడా సేమ్ ఉండదు. లావుగా ఉన్న వాళ్ళకి చెస్ట్ తక్కువ ఉండొచ్చు. లావు తక్కువ ఉన్న వాళ్ళకి చెస్ట్ ఎక్కువ కూడా ఉండొచ్చు. అలా ఏం చెప్పలేం మనము. తర్వాత ఇక్కడ ఫిట్టింగ్ అనేది ఆది బ్లౌజ్ నుంచి చంక కొలత హార్మ్ హోల్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. తర్వాత మనం మెజర్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ మీద. ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే ఇక్కడే మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. లేదు మనం ఫిట్టింగ్ కుట్టేటప్పుడు కొంచెమే కదా ఏముందిలే కుట్టేటప్పుడు ఒక కుట్టు వేస్తే సరిపోతుందిలే అనుకుంటే ఈ విధంగా అయితే వస్తుందండి. ఈ విధంగా ఇందాక నేను చూపించా కదా ఫిట్టింగ్ లైన్ అనేది హ్యాండ్స్కి ఈ విధంగా వస్తుంది. ఆ విధంగా రాకూడదంటే మీరు ఈ విధంగా అయితే చేయాలి. కిందికన్నా పైకన్నా దింపుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. నేను చెప్పా కదా ఇందాక మీకు ఈ విధంగా వేసుకుంటే కొంచెమే కదా అని కుట్టు వేసేస్తే మీకు ప్రాబ్లం అయితే వస్తుంది. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి.